చెప్పను. అయితే ఏంటంటే మీరు మా ఫ్రెండ్స్ దగ్గర 500 తీసుకునేటోళ్ళు అంటే షార్ట్కి. అయితే నేను మీకు 2000 ఇస్తాను కాబట్టి డైరెక్ట్గా చేస్తాం. ఆ రోజు 500 ఇచ్చి కేవలం నాకు మాట్లాడడానికి ఇచ్చాడు. మాట్లాడండి, నేను 2000 మీకు ఇస్తాను అంటున్నాను కదా. మీరు 500 మాట్లాడడానికి ఇచ్చారు, మీరు చేసుకున్నారు నాకు తెలియదు. వారైతే మీరు 500 షార్ట్కి ఆంటీ తీసుకుంటున్నారు అని చెప్పారు. అదే దీనిగా మీకు 2000 ఇస్తాను, 2000 ఇస్తాను. డైరెక్ట్గా చేస్తాం, కొండం లేకుండా. కొండం లేకుండా కండం లేకుండా నాకు ఇది కొత్తగా నేను ఎప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళలేదు. మీరు మంచి ఆంటీ అని చెప్పారు, ఒకసారి మీతో కలుద్దాం అనేసి. మరి ఏమన్నా ఒకసారి కలుద్దాం, టైం అవుతుంది నాకు. ఎప్పుడు వెళ్ళలేదు. కండం పెట్టిన ముందు ఒకసారి వెళ్ళానంటే కండం పెట్టాను, వాళ్ళకి 300 ఇచ్చాను. కాబట్టి మీ గురించి ప్రతి ఒక్కరు మంచిగా చెప్పారు, ఓపెన్ గా మాట్లాడతారు అనేసి దీనిగా ఒకసారి చేద్దాం. అలాగే నేను రీసెంట్ గా నాకు జాబ్ కోసం హెచ్ఐవి టెస్ట్ కూడా చేయించుకున్నాను. ఇది గురించి చూడండి, రీసెంట్ డేట్స్ అని నాకు నెగిటివ్ గా ఉంది, ఏం ప్రాబ్లం లేదు. ఒకసారి చేద్దాం అంటే నువ్వు నాకు పండుగ లేకుండా చేసుకోతే నేను మళ్ళీ టెస్ట్ హెచ్ఐవి అదే కదా నేను చెప్పింది నాకు. అవును, అసలు దీంట్లో ఖండం చేసుకున్నా వేసుకోపోయాను, నువ్వు సుఖపడాలని నువ్వు చూస్తున్నావు. ఖండం చేసుకుంటేనే నేను సుఖపడతానని చెప్పి నేను ఆలోచిస్తున్నాను. ఇప్పుడు ఒక విషయం అంటే నేను టెస్ట్ చేయించుకున్నాను, హెల్త్ ఇష్యూస్ వచ్చిన అమౌంట్ కూడా నేనే పే చేస్తున్నాను. హెల్త్ ఇష్యూస్ వచ్చినా నేను పడతాను కదా. మీకు ఎందుకు అంటే మీరు హెల్త్ ఇష్యూస్ మీకు ఉన్నా లేకపోయినా మీకు ఇదే ప్రొఫెషన్ కదా. నువ్వు టెస్ట్ చేసుకున్నావు అని చెప్పి నా కాగితం చూపిస్తున్నావు. నేను బాగున్నాను బాగలేదు నీకు చూపిస్తాను, నేను టెస్ట్ చేయించుకోలేదు కదా. పర్వాలేదు, నేను ఉన్నది నేను చూసుకుంటాను. ఒకసారి డైరెక్ట్ గా కొంటాం లేకుండా వాడు చెప్తున్నావు. నీ అవసరం గడిచిపోతే నేనెవరో నువ్వెవరో అంతే కదా. ఒక మాట చెప్పాలంటే చూడండి, నువ్వు విన్నామో వెళ్ళారు. ఈ జిల్లాలో ప్రతి ఒక్కరూ చాలా అవకాశం ఉంది. కానీ ఈ తప్పు చేస్తున్నాను అంటే నా స్థితికి నా పరిస్థితి బాగాలేక నేను ఈ స్థితికి వచ్చుంటాను. దాన్ని మీరు కించపరిచినట్టుగా చెప్పవద్దు. నేను ఒక మాటలో చెప్పాలంటే నేను ఇచ్చే 2000 నేను తీసుకోగలను, కానీ నేను చెప్పిన విధానంగా నువ్వు నడుచుకునే పని అయితే నీకు సుఖం అన్న. అది నాకు మీకు డైరెక్ట్ గా చేయాలని ఇప్పుడు ఒక పని చేద్దాం అంటే చెప్పండి. సెక్స్ డైరెక్ట్ గా చేద్దాం, అవుట్ అయ్యేదానికి బయటికి తీసేస్తాను. అప్పుడు ఏ ప్రాబ్లం ఉండదు కదా, మీకు ఏ ప్రాబ్లం ఉండదు, నాకు ఏ ప్రాబ్లం ఉండదు కదా. అవుట్ అయ్యేదానికి నేను తీసేయగలను అండి. చూడండి, మీకు చాలా ప్రాబ్లమ్స్ లో ఉన్నారనేసి విన్నాను, చాలా మంచి వాళ్ళని కూడా విన్నాను. నాకు డైరెక్ట్ గా మీతో చేయగలను. ఎందుకంటే నాకు కాంటాక్ట్ పెట్టుకుంటే నాకు అసలు ఫీలింగ్స్ అసలు ఉండట్లేదు, చాలా టైం కూడా పట్టేస్తుంది. అందుకే మీకు 2000 ఇస్తాను. 2000 అంటే మీరు హ్యాపీగా ఉండొచ్చు. తర్వాత వెంటనే అవుట్ అయ్యేదానికి నేను బయటికి తీసేస్తాను. ఆ మూమెంట్లో నువ్వు నేను నాకు అర్థమే కాదు. ఇద్దరికి తాకి కొడుతా మూమెంట్. నువ్వు వచ్చేది నీకే తెలుస్తుంది, దాన్ని నాకే తెలుస్తుంది. నువ్వు 2 కాదు 5 తీసుకొచ్చినా ఈ పని జరిగే పని కాదు. కానీ ఒక మాట చెప్తాను, నువ్వు నీవే తెలుస్తావు. నీకు కావాల్సిన సుఖం నేను ఇస్తాను. నీకు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా నేను పట్టుకొని వేస్తాను. అంతవరకే కానీ అవన్నీ ఇప్పుడు అవసరం కట్టుకోవడానికి నువ్వు ఎన్నో చెప్తున్నావు. నేను ఇంత ఇంటున్నాను అది పడుతుందా? సరేనా? కూర్చొని ఇక్కడ మాట్లాడుతున్నారా? చూడు, ఒకసారి నా స్కిన్ చూడు, నా చెస్ట్ చూడు, నేను ఎలా ఉన్నానో చూడు. అవి చూసిన తర్వాతనే నీకు మాట్లాడతావు. ఎందుకంటే నువ్వు ఫస్ట్ సారి అని అంటున్నావు. నేను ఈ విధంగా నేను ఇన్ని మాటలు ఎక్కడికెక్కడో చూపించుంటాను. ఆయన ఎంత హెల్త్గా ఉన్నాను మాట విని సుఖపడతావు. మరి కాండోమ్స్ నేను కొంచెం ఫాస్ట్ గా చేసేటప్పుడు కాండోమ్ బ్రేక్ అవ్వచ్చు కదా, అప్పుడు మరి మీ పరిస్థితి ఏంటి? మీకు కాండోమ్ పెట్టడం వచ్చా? నాకైతే రాదు. నేనే చేస్తాను. ఎందుకంటే అవసరం నాది. డబ్బు తీసుకున్నాను కదా, కండమ్స్ చేస్తాను. నీకు ఎలా కావాలో అలాగా నేను ఇచ్చి పంపిస్తాను. మీలాగే అందరూ కండమ్స్ గురించి అర్థమయ్యేటట్టు చెప్తే చాలా బాగుంటుందండి. తప్పకుండా నేను కండమ్ పెట్టుకుంటాను. ఓకే.